హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 15th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకే పార్ట్ని కూడా ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మనము ఎర్లీ మార్నింగే ఈ యొక్క క్లాసులని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కేటాయించండి. మీరు కరెంట్ అఫైర్స్ వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నిక కావడము జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నీరజ్ కుందన్. వివరాలు చూద్దాం. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా నీరజ్ కుందన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ అధ్యక్ష బాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్లో వైదొలిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్ఎస్యుఐ జమ్మూ కాశ్మీర్ చీఫ్గా పనిచేసిన కుందన్ 2 ఏళ్ల క్రితము ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఎలాంటి రాజకీయ వారసత్వం లేని కుందన్ విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ యూనివర్సిటీకి అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించడం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతేకాకుండా 14 మందిపై దేశద్రోహం కేసు కూడా నమోదు కావడం జరిగింది. మరి ఇతన్ని ఏ యూనివర్సిటీ వారు ఆహ్వానించారు? ఆన్సర్ ఆప్షన్ బి, అలీగఢ్ యూనివర్సిటీ. వివరాలు చూద్దాం. ఇంపార్టెంట్ ఇది. ఓ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సహా 14 మందిపై విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బుధవారం చోటు చేసుకుంది. యూనివర్సిటీలో జరగబోయే ఓ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించిన నేపథ్యంలో క్యాంపస్లో యుద్ధ వాతావరణం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలు వర్సిటీలో ఓవైసీ పర్యటనకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నెక్స్ట్ వన్, ఓవైసీ పర్యటనను నిషేధించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సందర్భంగా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల ఐఐటి కాన్పూర్ మరియు శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దేశంలోని అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పాట్నా. బీహార్ రాజధాని పాట్నా. వివరాలు చూద్దాము. దేశంలో కాలుష్య నగరాల జాబితాలో రోజు రోజుకు ఎక్కువవుతుంది. రాజధాని ఢిల్లీ నగరం ఈ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అయితే ఢిల్లీని మించిన కాలుష్య నగరాలు కూడా ఉండటం విశేషము. ఇవి కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. ఐఐటి కాన్పూర్, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఇందులో బీహార్ రాజధాని పాట్నా తొలి స్థానంలో ఉండగా యూపీలోని కాన్పూర్, ప్రధాని మోదీ లోక్సభ నియోజకవర్గం వారణాసి తర్వాతి స్థానాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు అన్నిటికన్నా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గతేడాది చైనా కంటే ఇండియాలోనే 50% ఎక్కువ కాలుష్యము నమోదు కావడం. అక్టోబర్, నవంబర్ మధ్య 45 రోజుల పాటు ఈ అధ్యయనము నిర్వహించారు. ఇందులో ఈ 3 నగరాల్లో 31 రోజుల పాటు తీవ్రమైన వాయు కాలుష్యము నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము డైలీ కరెంట్ అఫైర్స్లో ఒకటి మీరు గమనించాలి. ఏంటంటే మనము జస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటున్నాం. కానీ మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఏదైతే ఉందో ఇందులోనే మీకు 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ డిస్క్రిప్షన్లోనే 4-5 క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేయగలం. అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మొత్తం ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా గుర్తుంచుకునే విధంగా చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అలా అయితేనే ఇందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా, ఇప్పుడు నేను మొదటి నగరం చెప్పాను, మరి రెండవది, మూడవది కూడా చెప్తున్నాను కదా ఇక్కడ, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఐఐటి కాన్పూర్, శక్తి ఫౌండేషన్ ఇవి 2 కూడా సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎస్టీ సమగ్రాభివృద్ధి పథకం కింద అమలు పరుస్తున్న ఉప పథకాలను ఈ సంవత్సరం వరకు కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2020 వరకు. ఓకే, వివరాలు చూద్దాము.
షెడ్యూల్ తెగల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం కింద చేపడుతున్న ఉప పథకాలను 2020 మార్చి 31 వరకు కొనసాగించడానికి ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ బుధవారం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. ఈ పథకాల కింద 10 కోట్ల మందికి పైగా షెడ్యూల్ తెగల వారు ప్రయోజనం పొందనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రచించిన పుస్తకం సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ 1 మొదటి సంకలనాన్ని ఎవరు ఆవిష్కరించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు. వివరాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రసంగాల సంకలనం సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పుస్తకాన్ని శుక్రవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర సమాచార శాఖ మంత్రి కర్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ తదితరులు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కేంద్ర రైల్వే శాఖ ఇటీవల ఏ రైల్వే స్టేషన్లో మ్యాజిక్ బాక్స్ పేరుతో వినోద కార్యక్రమాలు అందించే సాధనాలను ప్రయోగాత్మకంగా ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు? సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కాచిగూడ. ఓకేనా, వివరాలు చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దక్షిణ మధ్య రైల్వే సంగీతము, సినిమాలు లేకుంటే ప్రభుత్వ నిర్ణయాలు రైల్వే సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేస్తుంది. కాచిగూడ బెంగళూరు ఎక్స్ప్రెస్లో నంబర్ 12785 అనేటువంటి ట్రైన్లో 2 నెలలుగా ప్రయోగాత్మకంగా మ్యాజిక్ బాక్స్లను అందుబాటులోకి తెచ్చింది. దీనినే మ్యాజిక్ బాక్స్ వైఫై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటారు. కాచిగూడ బెంగళూరు ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లలో 6 మ్యాజిక్ బాక్స్ల పరికరాలను అమర్చింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓ సమావేశంలో తేలికపాటి వాహనాలలో ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని ఎన్ని దేశాలు తీర్మానించాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 40 దేశాలు ఫ్రెండ్స్. ఓకేనా, ఏంటో మరి వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు తప్పనిసరిగా ఆటోమేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ను అమర్చాల్సిందేనని 40 దేశాలు తీర్మానించాయి. ఇందుకు సంబంధించిన విధానానికి పచ్చజెండా ఊపాయి. ఇకపై ఆయా దేశాల్లో విక్రయించే కొత్త వాహనాలకు ఈ సాంకేతికతను అమర్చుతారని, వచ్చే ఏడాదిలో వీలైనంత త్వరగా ఇది అమలవుతుందని చెప్పేసి కూడా మంగళవారం ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అయితే భారత్, చైనా, అమెరికాలు మాత్రం ఇందులో భాగం కాలేదు. నోట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సుశీల్ చంద్ర. ఓకేనా, సుశీల్ చంద్ర. వివరాలు చూద్దాము. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధ్యక్షుడు సుశీల్ చంద్రను ఎన్నికల కమిషనర్గా నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేశాను. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా ఉన్న ఎవరిని కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నిర్ణయము తీసుకుంది. సో అతని పేరేంటి ఫ్రెండ్స్? సుశీల్ చంద్ర. ఓకేనా, సుశీల్ చంద్రని ఇతను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇతన్ని ఏ శాఖకి? కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ చూద్దాం, చాలా క్లియర్గా ఉంటుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధ్యక్షుడు సుశీల్ చంద్రను ఎన్నికల కమిషనర్గా నియమించినట్లుగా న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఐటి పట్టభద్రుడైన ఆయన 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాడర్కి చెందినటువంటి అధికారి. ప్రస్తుతం సునీల్ అరోరా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. సో ఎన్నికల కమిషనర్లుగా అశోక్ లవాసా, సుశీల్ చంద్రలు కొనసాగనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ ఇతర అంశాలపైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, విజయనగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ
ఈ విభాగాన్ని గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. సో మరి ఏ విభాగం అది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పీజీ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని. ఓకేనా, పీజీ గ్రాడ్యుయేషన్ విభాగాన్ని గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. వివరాలు చూద్దాము. విజయనగరంలో నూతనంగా ఏర్పాటు కానున్న గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం కార్యకలాపాలు 2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రజా రాజధాని అమరావతి పేరుతో ఎవరు రచించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఆవిష్కరించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి శ్రీరామ్ దాసు నాగార్జున. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వివరాలు చూద్దాము. ప్రజా రాజధాని అమరావతి పేరుతో శ్రీరామ్ దాసు నాగార్జున రచించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. రాజధానిలో నవ నిర్మాణాలపై పూర్తి వివరాలలో చిత్ర సమాచారంతో పుస్తకాన్ని రూపొందించినందుకు సీఎం అభినందించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతిపాదిత పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు చేయాలంటే దానికి అవసరమైన వయబిలిటీకి గ్యాప్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమకూర్చుకోవాలని పేర్కొన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా, వివరాలు చూద్దాము. కాకినాడలో తలపెట్టిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సాకారం కావాలంటే దానికి అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సమకూర్చుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా సభ్యులు సుజనా చౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరుతున్నందున వారి నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సత్యనారాయణ రాజు. ఓకేనా, వివరాలు చూద్దాం. బీసీ కార్పొరేషన్ చైర్మన్గా కేవీవి సత్యనారాయణ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏడాది వరకు చైర్మన్గా కొనసాగుతారని ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలను కులం పేరుతో దూషించడాన్ని రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. అయితే నిషేధాన్ని అతిక్రమిస్తే ఈ చట్టంలో శిక్ష అర్హులు. సో ఏ చట్టం కింద ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భారత శిక్షా స్మృతి 1860 చట్టం ప్రకారము శిక్షార్హులుగా అవుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. చూద్దాం. అత్యంత వెనుకబడిన వర్గాలైన దొమ్మర, పాముల, మందుల, ఉప్పర, మొండిమండ, బుడబుక్కల సామాజిక వర్గాలకు చెందిన వారిని కులం పేరుతో అవమానించడం లేదా దూషించడానికి రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. ఈ నిషేధాన్ని అతిక్రమించే భారత శిక్షా స్మృతి 1860 ప్రకారము శిక్షార్హులవుతారని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి బుధవారము ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరితో మనము జాతీయ అంతర్జాతీయ ముఖ్యాంశాలు చూసాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటిది, ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ కవిత రాష్ట్రంలోని ఈ గ్రామంలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి కవిత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బాన్సువాడ. ఓకేనా, వివరాలు చూద్దాము. బాన్సువాడలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభమయ్యాయి. తాను దత్తత తీసుకున్న గ్రామము కుందకుర్తిలో ఎంపీ కవిత బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రైవేట్ పోటీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ మన ఇంటి సంస్థ. సీఎం కేసీఆర్ బిఎస్ఎన్ఎల్ను ప్రోత్సహించాలని అందరికీ చెప్తుంటారు. నిజామాబాద్ నగరంలో 58 వైఫై హాట్స్పాట్లను అందుబాటులోకి
రానున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు, వారి ఆకలిని తీర్చేందుకు ప్రారంభించిన పథకం పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫీడ్ ద నీడ్. ఫీడ్ ద నీడ్. వివరాలు చూద్దాము. జిహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఫీడ్ ద నీడ్ కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానా కిషోర్ శ్రీకారం చుట్టారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద స్టాల్ను ప్రారంభించారు. వృధా అవుతున్న ఆహార పదార్థాలను అన్నార్తులకు అందించేందుకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆకలితో ఉన్న వారికి ఆ ఆహారం అందించాలని హోటల్ యాజమానులను, స్వచ్ఛంద సంస్థలను కమిషనర్ కోరారు. సుమారు 40,000 ఆహార ప్యాకెట్లను ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని మేయర్ తెలపడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పశు వీర్య కణాల ప్రయోగశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర పశుసంవర్ధక కార్యదర్శి పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కరీంనగర్లో. వివరాలు చూద్దాము. కరీంనగర్లోని ఘనీకృత వీర్య కణాల ఉత్పత్తి కేంద్ర ఆవరణంలో పశు వీర్య ప్రయోగశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 47.5 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. కేంద్ర స్థాయిలో పశు గణాభివృద్ధి సంస్థ అందిస్తున్న సేవలు మెరుగుదలకు బుధవారం ఆయన రాజేంద్ర నగర్లోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని జీడిమెట్ల పరిధిలోని జలమండలికి సీవరేజ్ పన్ను కట్టని వారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ బకాయిలు ఎంత శాతం ఇంట్రెస్ట్తో 2 నెలల్లోగా చెల్లించాలని కూడా పేర్కొని నోటీసులు జారీ చేసింది. సో ఎంత శాతంతో ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 6% ఇంట్రెస్ట్తో మొత్తము చెల్లించాలని పేర్కొంది. వివరాలు చూద్దాము. జీడిమెట్ల కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశము. 2 నెలల్లోగా 6% వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని తీర్పు. ఓకేనా. జీడిమెట్ల పరిధిలో జలమండలికి సీవరేజ్ పన్ను ఎగనామా పెట్టిన పరిశ్రమలకు సుప్రీంకోర్టు జలకిచ్చింది. జలమండలి నిబంధనల ప్రకారము నెలవారీ నీటి బిల్లుల జారీలో నమోదయ్యే 35% సీవరేజీ సెస్ను చెల్లించకుండా జీడిమెట్ల ఇన్ఫ్లుయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్ కింద దాదాపు 35 కంపెనీలు మొండికేశాయి. ఈ నేపథ్యంలో సీవరేజ్ సెస్ చెల్లించిన కంపెనీలకు జలమండలి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే వసంత్ కెమికల్స్కు 1.5 కోటి సీవరేజ్ సెస్ బకాయి చెల్లించాలన్న నోటీసులకు సదరు కంపెనీ స్పందించలేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ అధికారాలపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఇస్తూ ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ ఎవరి ఆధీనంలో ఉండాలని స్పష్టం చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో. వివరాలు చూద్దాము. ఢిల్లీ అధికారాలపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సిక్రీతో పాటు అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలను వినిపించారు. పోలీసులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండవని కోర్టు వెల్లడించింది. విచారణ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవాలని, ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంటుందన్నారు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మిస్ కాకుండా చివరిలో యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల ఇన్ఫర్మేషన్ చూసాము. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ టాపిక్ సంబంధించిన చిన్న అంశాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. సో మానవుని దశ నిమిషానికి ఎన్ని హృదయ స్పందనలు ఉంటాయో చూద్దాం ఈ క్లాస్లో. సో అప్పుడే పుట్టినటువంటి శిశువు హృదయ స్పందన ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 135 నుంచి 140 ఉంటుంది. సంవత్సరం వయసు గల శిశువుకి 115 నుంచి 130 సార్లు గుండె కొట్టుకుంటుంది. 2 సంవత్సరాల వయసు గల శిశువు 100 నుంచి 117 సార్లు కొట్టుకుంటుంది. 7 సంవత్సరాలు వయసు గల శిశువు 80 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. 14 సంవత్సరాల వయసు గల శిశువు 80 నుంచి 81 సంవత్సర వయసు 70 నుంచి 80, వృద్ధులు 60 నుంచి 70, మధ్య వయసు వారికి 70 నుంచి 80, వృద్ధులకైతే 60 నుంచి 70 ఇలా హృదయ స్పందన అనేది
ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. వీటిపైన కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 15th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిరోజు కూడా మనము నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్, నేషనల్, అంతేకాకుండా స్టేట్స్, మన 2 స్టేట్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా డిఫరెంట్ టాపిక్స్ పైన క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.